ఎగ్స్ చూసి స్కిప్ చేసేయకుండా ఒక్క నిమిషం చూసి వెళ్ళండి. అందరూ అయిపోయారు. బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ వేయడానికి నువ్వు ఒక్కదానే మిగిలావా అనుకుంటున్నారేమో. ట్రెండ్ని ఫాలో అవ్వకుండా ట్రెండ్ని సెట్ చేద్దామని నా బ్రెయిన్లో ఉన్న తింగరతనాన్ని కాస్త పక్కన పెట్టి నా బుర్రకు పదును పెట్టి ఆలోచిస్తే ఏం చేద్దామా అని ఇదిగోండి ఈ ఐడియా వచ్చిందనమాట. ఇంతకీ ఏంటి ఆమ్లెట్ లానే ఉంది కదా అనుకుంటున్నారా? మీరు అనుకున్నట్టే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెటే, కానీ నేను వేరే రకంగా వేశాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ బాయిల్ చేసుకొని పీల్ తీసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ బీట్ చేసుకొని ఉప్పు కారం వేసుకోకుండా నురగొచ్చే వరకు బీట్ చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. నేను ఆనియన్స్ తప్ప ఇంకేమీ వేయలేదు, నా దగ్గర లేవు, వేసిన మేము తినము. ఎగ్ని కూడా రౌండ్ షేప్లో ఎన్ని పీసెస్ అయితే అన్ని పీసెస్ కట్ చేసేసుకోండి. మీరు ఆ బ్లాక్ కలర్లో ఉన్న ప్యాన్ని చూడడం మానేసి నా ఆమ్లెట్ని మాత్రమే చూడండి. ఎందుకంటే అది బీసీ కాలం నాటిది కాబట్టి. బీట్ చేసుకున్న ఎగ్ని ప్యాన్ మీద వేసేసి కట్ చేసుకున్న ముక్కలు ఆమ్లెట్ మీద పెట్టండి. ఉప్పు, కారం, ఉల్లిపాయలు మీకు కావాల్సితే ఇంకేమన్నా కూడా యాడ్ చేసుకోండి. అటు ఇటు కాల్చుకొని తినేయడమే. నేను చేసిన ఆమ్లెట్ మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఇది ట్రెండ్ సెట్ చేసే ఆమ్లెట్ ఏం కాదు, చాలామంది వేసే ఉంటారు. కొత్తగా ఉంటుందని ట్రై చేసా. ట్రెండింగ్లో ఉన్న ప్లఫీ ఆమ్లెట్ కూడా నేను ట్రై చేశాను, అది కూడా బాగా వచ్చింది. అది కూడా షూట్ చేయడం ఎందుకులే అని నేనే తీయలేదు. రెండింటికి టేస్ట్ కంపేర్ చేస్తే నాకు ఎందుకో ఇదే నచ్చింది. ఇంతకీ మీరు ట్రై చేస్తారా ప్లఫీ ఆమ్లెట్? రెగ్యులర్గా చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.